అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం గణతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోబోతున్నాం. రాము అనే విద్యార్థి 4వ తరగతి చదువుతున్నాడు. రేపు జనవరి 26 అని తెలిసి అతను చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ అతనికి ఒక చిన్న సందేహం కలిగింది. ఆగస్టు 15కి జనవరి 26కి తేడా ఏంటి అని అతను తన క్యాలెండర్ వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు. మరుసటి రోజు రాము స్కూల్ కి వెళ్లి తన క్లాస్ టీచర్ భాస్కర్ గారి దగ్గరకు వెళ్ళాడు. సార్, మనం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం కదా, మరి మళ్ళీ జనవరి 26న రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం అని తన సందేహాన్ని అడిగాడు. అప్పుడు భాస్కర్ గారు నవ్వుతూ రాము వైపు చూశారు. మంచి ప్రశ్న అడిగావు రాము. ఆగస్టు 15 1947న మనకు బ్రిటిష్ వారి పాలన నుండి స్వాతంత్రం వచ్చింది. అంటే మన దేశం మనకు సొంతమైంది అని బ్లాక్ బోర్డ్ దగ్గరకు వెళ్లి వివరించారు. కానీ దేశం వచ్చిన తర్వాత దానిని ఎలా నడపాలి, ప్రజలందరికీ సమాన హక్కులు ఎలా ఇవ్వాలి అనే విషయాల కోసం మనకు కొన్ని నియమాలు అవసరమయ్యాయి అని భాస్కర్ గారు చెప్పారు. ఆయన తన టేబుల్ మీద ఉన్న ఒక పెద్ద పుస్తకాన్ని రాముకు చూపించారు. దీనిని రాజ్యాంగం అంటారు. ఇది మన దేశపు నియమాల పుస్తకం. మన దేశంలో ప్రతి ఒక్కరూ ఏ హక్కులు కలిగి ఉంటారో, ఎలా ప్రవర్తించాలో ఇందులో ఉంటుంది అని భాస్కర్ గారు చెప్పారు. రాము ఆ పుస్తకంపై ఉన్న చిహ్నాన్ని తన వేళ్లతో తాకుతూ చూశాడు. భాస్కర్ గారు ఇంకా కొనసాగిస్తూ, మనం రాసుకున్న ఈ గొప్ప రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుండే మన దేశం ఒక పూర్తి స్థాయి గణతంత్ర దేశంగా మారింది అని పాతకాలపు ఫోటోలను చూపిస్తూ వివరించారు. గణతంత్రం అంటే మన నాయకులను మనమే ఓటు వేసి ఎన్నుకుంటాం. మనందరికీ చట్టం ముందు సమాన గౌరవం ఉంటుంది. రాజుల పాలన కాకుండా ప్రజల పాలన మొదలైన రోజే ఈ జనవరి 26 అని భాస్కర్ గారు చెప్పగా రాము ఎంతో శ్రద్ధగా విన్నాడు. రాముకు ఇప్పుడు అంతా అర్థమైంది. మరుసటి రోజు స్కూల్లో జరగబోయే జెండా పండగ కోసం తన స్నేహితురాలు విద్యతో కలిసి చిన్న చిన్న త్రివర్ణ జెండాలను పట్టుకొని ఎంతో ఉత్సాహంగా సిద్ధమయ్యాడు. స్కూల్ మైదానంలో జెండా ఎగురుతుండగా రాము దానికి సెల్యూట్ చేశాడు. నేను మన దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, నియమాలను పాటిస్తూ బాధ్యత గల పౌరుడిగా ఉంటాను అని రాము తన మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. జై హింద్.